ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 మరియు నేటి లెక్చర్లకు తిరిగి స్వాగతం. మనము టేలర్ యొక్క పాలినోమియల్ మరియు టేలర్ సిరీస్ను నేర్చుకుంటాం. ఇవి మీరు కవర్ చేసే విషయాలు టేలర్ యొక్క పాలినోమియల్తో ప్రారంభమవుతాయి. ఆపై టేలర్ యొక్క పాలినోమియల్ నుండి ఈ టేలర్ సిరీస్కు తిరిగి వస్తోంది మరియు కొందరు ఉదాహరణలు చేశారు. మీన్ వాల్యూ థీరం లేదా కౌచీ యొక్క మీన్ వాల్యూ థీరం యొక్క సాధారణీకరణ అయిన ఈ టేలర్స్ ఫార్ములా చివరి లెక్చర్లో మనం నేర్చుకున్న టేలర్స్ మీన్ వాల్యూ థీరం. ఇక్కడ ఈ ఫంక్షన్ ఆర్డర్ n+1 వరకు అన్ని డెరివేటివ్లను కలిగి ఉందని మనము భావిస్తున్నాము. కొన్ని ఇంటర్వెల్లో పాయింట్ x 0కి ఈక్వల్. దీని ద్వారా మనము ఈ పాలినోమియల్ని కనుగొనాలనుకుంటున్నాము. Pnx యొక్క డిగ్రీ n. ఈ పాలినోమియల్ Pnx పాలినోమియల్ x వద్ద 0కి ఈక్వల్ అని సంతృప్తిపరిచే పరిస్థితులతో 0 వద్ద ఫంక్షన్ వాల్యూకు ఈక్వల్. రెండవది, ఈ పాలినోమియల్ యొక్క మొదటి డెరివేటివ్ ఫంక్షన్ యొక్క మొదటి డెరివేటివ్కి ఈక్వల్. మూడవ కండిషన్, ఈ పాయింట్లో ఈ పాలినోమియల్ యొక్క రెండవ డెరివేటివ్ x0 రెండవ డెరివేటివ్కి ఈక్వల్. x వద్ద ఫంక్షన్ 0 n1. డెరివేటివ్స్ ని ఫంక్షన్ వాల్యూ మొదటి డెరివేటివ్ రెండవ డెరివేటివ్ అని మనం ప్రాథమికంగా ఊహించాం. మరియు n డెరివేటివ్ అవన్నీ డెరివేటివ్ యొక్క ఈ డెరివేటివ్ పాలినోమియల్ కు ఈక్వల్. ఈ కండిషన్స్ కలిగి ఉంటే అటువంటి పాలినోమియల్ నుండి మనం ఆశించేవి మనం అటువంటి పాలినోమియల్ నిర్మిస్తే అప్పుడు ఫంక్షన్ సహజంగా x వద్ద 0కి దగ్గరగా ఉండాలి. f ఫంక్షన్ వాల్యూ 0 కాబట్టి x వద్ద 0 మరియు ఆర్డర్ n వరకు అనేక డెరివేటివ్లు ఈక్వల్ గా ఉంటాయి. కానీ సాధారణంగా ఈ పరిస్థితులలో ఈ పాలినోమియల్ వల్ల కూడా మనము ఆశిస్తున్నాం డిగ్రీ n ఏదో ఒక ఫారంలో ఫంక్షన్ f ను సూచిస్తుంది. కాబట్టి ఇప్పుడు అలాంటి పాలినోమియల్ని ఎలా నిర్మించాలో ప్రశ్న మనము ఇక్కడ ఉంటుందని అనుకుంటాం. డిగ్రీ n యొక్క సాధారణ పాలినోమియల్ Pnx వద్ద 0 అని అది తీసుకుంటాం. మరియు c1 x-0, c2 x-0² c3 x-3 ప్లస్ nx-x0n. కాబట్టి ఈ ప్రత్యేక ఫారంలో సౌలభ్యం కారణంగా మనము ఈ పాలినోమియల్ ను తీసుకున్నాము. ఈ తెలియని c0 c1 మరియు c2లను అంచనా వేయడానికి. కానీ డిగ్రీ n యొక్క ఏదైనా సాధారణ పాలినోమియల్ ని కూడా ఊహించవచ్చు. ఇప్పుడు మనం ఈ గుణకాలు ci'లు ను మనం సెట్ చేసిన పరిస్థితుల ఆధారంగా కనుగొనాలనుకుంటున్నాం లేదా దీన్ని కలిగి ఉండాలనుకుంటున్నాం. పాయింట్ x0 వద్ద ఈ పాలినోమియల్ యొక్క nవ ఆర్డర్ డెరివేటివ్ అదే పాయింట్లో ఫంక్షన్ యొక్క సంబంధిత డెరివేటివ్లకు ఈక్వల్ ఉండాలి x0. కాబట్టి మొదట ఈ కండిషన్ కలిగి ఉండటం వల్ల ఇక్కడ ఈ పాలినోమియల్ యొక్క మొదటి డెరివేటివ్ ఈక్వల్ గా ఉందని నోట్ గమనించాం. ఒకసారి ఇది కాన్స్టంట్ గా ఉంటుంది కాబట్టి ఇది 0కి ఈక్వల్. ఆపై మనము తీసుకుంటాం ఇక్కడ x ఉన్న రెండవ టర్మ్. ఇక్కడ మనకు c1 లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ నుండి మనకు 2 టైమ్స్ c2 మరియు x-x0 లభిస్తుంది. అప్పుడు మనం ఇక్కడకు 3 టైమ్స్ c3 మరియు మొదలైనవి. అప్పుడు మనం మరింత ముందుకు వెళితే అప్పుడు రెండవ డెరివేటివ్. కాబట్టి ఈ మొదటి డెరివేటివ్ నుండి మనం దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ 2c2ను 3 c3గా పొందుతారు మరియు మొదలైనవి. ఆపై nవ ఆర్డర్ డెరివేటివ్ పొందడానికి మనము ఈ ప్రక్రియను పునరావృతం చేయవచ్చు. కాబట్టి nవ ఆర్డర్ డెరివేటివ్ లో, ఎందుకంటే ఇది nవ ఆర్డర్ పాలినోమియల్, ఇక్కడ కనిపించే కాన్స్టంట్ టర్మ్ మాత్రమే మనకు లభిస్తుంది. ఇది ఫాక్టోరియల్ n మరియు కోఎఫిషియంట్ c ఇక్కడ ఎక్స్ప్రెషన్ లో వస్తుంది మరియు ఎక్స్టర్న్ లేదు, ఎందుకంటే పాలినోమియల్ డిగ్రీ n మరియు మేము n టైమ్స్ డిఫరెన్షియేటెడ్ ఇది కలిగి ఉంటే మనము ఏని పొందుతాము. మనము సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మొదటి కండిషన్ మన కండిషన్ x0 వద్ద పాలినోమియల్ వాల్యూ x0 వద్ద ఫంక్షన్ వాల్యూ ఈక్వల్ ఉండాలి మరియు ఆర్డర్ n వరకు మరిన్ని డెరివేటివ్స్. కాబట్టి క్రియాత్మక వాల్యూ నుండి మనము ఇక్కడ Pn
ఎక్స్ సున్నాను పొందుతాం మరియు ఈక్వల్ ఈ అన్ని టర్మ్స్ మాయం అవుతాయి మరియు మనకు సి ఒకటి మాత్రమే లభిస్తుంది కాబట్టి pn పాలినోమియల్ నుండి క్షమించండి x ఈక్వల్ టు x సున్నా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి సున్నా లభిస్తుంది pnx సున్నా మరియు pnx సున్నా ఇక్కడ fx సున్నా కాబట్టి మనకు fx సున్నాగా ఉన్నందున సి సున్నా వస్తుంది. రెండవది మనం ఈ మొదటి డెరివేటివ్ సబ్స్టిట్యూట్ చేసి ఉన్నప్పుడు మీరు సి ఒకటి పొందుతారు. ఫంక్షన్ యొక్క మొదటి డెరివేటివ్ సి రెండింటి ఈ కండిషన్ నుండి మళ్ళీ సి రెండు వస్తుంది కాబట్టి మనం x సున్నా వద్ద రెండవ డెరివేటివ్ పొందుతాం. ఈ ఫాక్టోరియల్ 2తో విభజించబడింది కాబట్టి ఇక్కడ ఫాక్టోరియల్ 2 మరియు తరువాత cnx వద్ద ఎన్నో డెరివేటివ్ సున్నా ఫాక్టోరియల్ n ద్వారా విభజించబడింది. కాబట్టి ఇప్పుడు ఈ కోఎఫిషియంట్స్ కలిగి ఉండటం మనకు పాలినోమియల్ ఉంది. ఈ pnx fx సున్నా అని చెబుతుంది. ఇది అక్కడ సి సున్నా మరియు ఈ గుణకాలు ఇక్కడ సబ్స్టిట్యూటెడ్ కాబట్టి మనము టేలర్స్ పాలినోమియల్ ఆర్డర్ n అని పిలుస్తాము. ఇప్పుడు మీరు ఇక్కడ ఉదాహరణ ద్వారా వెళ్లి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క టేలర్ యొక్క పాలినోమియల్ ని నిర్మిస్తే ఉదాహరణకు ఈ పవర్ x చుట్టూ x ఈక్వల్ 0 p 0 x డిగ్రీ 0 పాలినోమియల్ మొదటి టర్మ్ మాత్రమే ఉంటుంది మరియు ఈ పవర్ 0 ఒకటి మాత్రమే కాబట్టి డిగ్రీ 0 యొక్క పాలినోమియల్ 1 మరియు మనము దీనిని ప్లాట్ చేస్తే ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క ఆకుపచ్చ ప్లాట్ మరియు ఈ పాలినోమియల్ డిగ్రీ 0 ఇది కాన్స్టెంట్ లైన్ కాబట్టి స్ట్రెయిట్ లైన్ 0 నుండి ఒక పాయింట్ గుండా వెళుతుంది. మనము పాలినోమియల్ యొక్క డిగ్రీ కంప్యూట్ చేస్తే మనము ఈ fx సున్నాను 1గా పొందుతాం మరియు మనకు డెరివేటివ్ ఉంది. పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x అవుతుంది. ఆపై x సున్నాకి ఈక్వల్ ఇది మళ్ళీ 1 అవుతుంది కాబట్టి మనకు డిగ్రీ 1 యొక్క పాలినోమియల్ 1 ప్లస్గా ఉంటుంది. x ఇది ఇక్కడ ప్లాటింగ్ చేయబడింది. ఇది రెండవది స్ట్రెయిట్ లైన్ స్లోప్ 1తో. ఇప్పుడు మనం ఈ ప్రక్రియను కంటిన్యూ చేస్తే p2ని అంచనా వేయవచ్చు. అప్పుడు p3 కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్లాట్ చేశాం ఈ కర్వ్. ఆపై మరింత ముందుకు సాగడం వల్ల మనం p5 లాగా వస్తుంది. ఉదాహరణకు p5 ఇక్కడ ప్లాట్ చేస్తే అప్పుడు ఈ p5 మీరు చూస్తే ఇది చాలా విస్తృత రేంజ్లో లేదా ఈ పాయింట్ 0 చుట్టూ విస్తృత ఇంటర్వెల్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఇక్కడ ఈ విస్తరణ పాయింట్ మరియు మనము మరింత ముందుకు వెళితే డిగ్రీ 6 లేదా 7 యొక్క పాలినోమియల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కు దగ్గరగా వెళ్తాము మరియు అది టేలర్స్ పాలినోమియల్ యొక్క ఆలోచన కాబట్టి మీరు పాలినోమియల్ యొక్క డిగ్రీ పెంచడం ద్వారా మనము ఫంక్షన్ మంచిగా అంచనా వేయవచ్చు. మనకు ఇష్టం మరియు మనము వీటిని మరింత చర్చిస్తాం. కాబట్టి టేలర్స్ పాలినోమియల్ మరియు ఫంక్షన్ యొక్క రిలేషన్ ఏమిటి అంటే ఈ టేలర్స్ పాలినోమియల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని అప్రాక్సిమేట్ టేలర్స్ ఫంక్షన్లు. ఇప్పుడు మనము ఈ Rnని ను ఇచ్చిన ఫంక్షన్ వాల్యూలకు మరియు కన్స్ట్రిక్టెడ్ పాలినోమియల్ pnx మధ్య వ్యత్యాసంగా సూచిస్తాం. ఈ సందర్భంలో మనకు Rnx అర్థం మనము ఫంక్షన్ యొక్క వ్యత్యాసాన్ని నిర్వచించాము మరియు పాలినోమియల్ pn. ఈ సందర్భంలో ఇప్పుడు Rnx ను శేషం అంటారు ఎందుకంటే ఫంక్షన్ యొక్క వాస్తవం వాల్యూ మధ్య వ్యత్యాసం x పాయింట్ వద్ద పాలినోమియల్ వాల్యూను మైనస్ చేస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఈ Rn ను ఎలా అంచనా వేయాలి మరియు మూల్యాంకనం కోసం మరింత ముందుకు సాగాలి. 0 వద్ద Rn ఎందుకంటే fx 0 p n x 0 మరియు నిర్మాణం ద్వారా x0 వద్ద ఈ పాలినోమియల్ x0 వద్ద ఫంక్షన్ వాల్యూకు ఈక్వల్ కాబట్టి ఇది 0 మరియు మొదటి డెరివేటివ్ అదే విషయం కాబట్టి f యొక్క మొదటి డెరివేటివ్ x వద్ద 0 x0 వద్ద పాలినోమియల్ యొక్క మొదటి డెరివేటివ్ కి ఈక్వల్. ఇది పాలినోమియల్ నిర్మాణం కాబట్టి ఈ nవ ఆర్డర్ డెరివేటివ్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఈ సందర్భంలో ఈ Rn పాయింట్ x వద్ద లేదా పాయింట్ x0 వద్ద మొదటి డెరివేటివ్ పాయింట్ x0 యొక్క nవ డెరివేటివ్ అన్నీ 0కి ఈక్వల్. మనకు ఈ పరిస్థితులు ఉన్నాయి Rnx. ఇప్పుడు మనం ఇక్కడ మరొక ఫంక్షన్ను పరిగణిస్తాము. ఇది gx x మైనస్ x0 పవర్
n+1. ఈ ఫంక్షన్లో ధర్మాలు కూడా ఉంది. ఒకవేళ g x వద్ద 0 అని మనము నోటీస్ చేస్తే వాస్తవానికి మొదటి డెరివేటివ్, ఎందుకంటే n+1 మరియు x-0 పవర్ n అది పాయింట్ x0 వద్ద 0 అవుతుంది. n మొదలైనవి కాబట్టి మనము ఈ భేదాన్ని ఇక్కడ nవ ఆర్డర్ వరకు కంటిన్యూ చేయవచ్చు మరియు పాయింట్ x0 వద్ద ఈ అన్ని డెరివేటివ్ 0 అవుతుంది. ఇప్పుడు మనకు ఏ కండిషన్ ఉంది? g x0 వద్దకేవ ఆర్డర్ డెరివేటివ్ ఆర్డర్ వరకు 0కి ఈక్వల్ మరియు g n+1 ఏమి కాదు కాని ఫాక్టోరియల్ n కాబట్టి మనకు రెండు ఫంక్షన్లు, ఒకటి Rnx మరొకటి g x. ఇక్కడ సిమిలర్ ప్రాపర్టీస్ కలిగి ఉంది. ఈ డెరివేటివ్ అన్ని ఆర్డర్ n వరకు అవి మాయమవుతాయి. కాబట్టి సందర్భంలో మనం x ఏ పాయింట్ను ఇంటర్వెల్లో తీసుకుంటే x0 కంటే పెద్దది అని అనుకుందాం, x0 కంటే తక్కువ అని కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెండు ఫంక్షన్ల కోసం కౌచీ మీన్ వాల్యూ థీరం వర్తింపజేస్తాము. Rn ఫంక్షన్ మరియు g ఫంక్షన్ ఈ ఇంటర్వెల్లో x0 to x. ఇప్పుడు గుర్తుంచుకోండి, మీకు ఈ ఫంక్షన్ Rnx మైనస్ Rnx 0 ఉన్న కౌచీ మీన్ వాల్యూ థీరం ఏమిటి? gx మైనస్ g0 ద్వారా విభజించబడి ఈక్వల్ టు కొన్ని పాయింట్ల xi1 వద్ద డెరివేటివ్ 1 మరియు g దానికి xi1. ఇప్పుడు Rnx 0 వద్ద 0 అని మనము నోటీస్ చేసినట్లయితే మరియు x0 వద్ద g0 కాబట్టి మనకు ఈ ఫలితం ఉంది. Rnx ఓవర్ g x అక్కడ డెరివేటివ్ పెంచడానికి ఈక్వల్ ఏదో ఒక పాయింట్ xi1 ఈ ఇంటర్వెల్ లో x0 మరియు x. మనము ఈ ప్రక్రియను కంటిన్యూ చేయవచ్చు. కాబట్టి మరింత మనము మళ్ళీ కౌచీ మీన్ వాల్యూ థీరం కి అప్లై చేస్తే Rn డెరివేటివ్ల కోసం డెరివేటివ్ n g డెరివేటివ్ ఇంటర్వెల్ x0 మరియు xi1 కాబట్టి మనం పొందేది మనకు లభిస్తుంది, ఎందుకంటే ఈ మొదటి డెరివేటివ్లు కూడా 0 కాబట్టి మనం ఈ ఫలితాన్ని పొందుతాం. ఆ Rnx ను gx ద్వారా విభజించిన Rn కి ఈక్వల్ డబుల్ డెరివేటివ్ ఓవర్ g యొక్క డబుల్ డెరివేటివ్. ఇప్పుడు x0 నుండి xi1 వరకు మనము పరిగణించిన ఈ ఇంటర్వెల్ మధ్య కొంత పాయింట్. ఇప్పుడు మనం ఈ ప్రక్రియను తదుపరి డెరివేటివ్ కోసం కంటిన్యూ చేయవచ్చు. కాబట్టి ఈ కౌచీ యొక్క మీన్ వాల్యూ థీరం ను మనం పొందగలం. మనము n+1 వ డెరివేటివ్ వరకు వెళ్ళవచ్చు, ఎందుకంటే n వ డెరివేటివ్ Rn మరియు g రెండు 0 కాబట్టి మనము ఈ టర్మ్ తో ముగిస్తాము మరియు ఇక్కడ ఈ n+1 x0 మరియు ఈ n మధ్య ఉంటుంది మరియు అక్కడ x వరకు కొనసాగింపు ఉంది. కాబట్టి ఈ Rnx నుండి మనం పొందినది డెరివేటివ్ వద్ద n+1 g n మరియు +1 n వ చేత విభజించబడింది. ఇక్కడ ఈ g n+1 వ డెరివేటివ్ ఫ్యాక్టరియల్ n+1 కాబట్టి ఈ ఫాక్టోరియల్ మరియు ప్లస్ టర్మ్ ఇక్కడ వచ్చింది. ఆపై మనకు ఈ gx ఉంది, ఇది x మైనస్ x0 పవర్ n+1 మరియు ఈ xi ఇక్కడ ప్రవేశపెట్టబడింది xi n+1. ఇప్పుడు మనం xi చేత భర్తీ చేశాము, ఇది ఈ x0 మరియు పాయింట్ x మధ్య ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఇక్కడ వ్రాయబడినది xi x0 మరియు x మధ్య ఉంటుంది. f x మరియు p nx ఫంక్షన్ మధ్య వ్యత్యాసం అని మనము నిర్వచించాం. ఇప్పుడు ఈ Rnx అని మనము నోట్ చేశాం. కాబట్టి ఈ రిమైండర్ టర్మ్ యొక్క n+1 డెరివేటివ్ తీసుకుంటే n+1 వ డెరివేటివ్ యొక్క f మైనస్ n ప్లస్ ఈ p యొక్క ఒక డెరివేటివ్ x యొక్క n+1 డెరివేటివ్ కి ఈక్వల్, ఎందుకంటే n+n మరియు పిన్ యొక్క 1వ డెరివేటివ్ పాలినోమియల్ యొక్క డిగ్రీ n కాబట్టి మనము n+1వ డెరివేటివ్ తీసుకుంటే ఈ టర్మ్ 0 అవుతుంది మరియు మనకు ఈ Rn+1 x fn+1 x కు ఈక్వల్. ఇప్పుడు మనం Rn+1 ఇక్కడ
ఉన్న ఈ Rn+1 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయవచ్చు. కాబట్టి మనము ఇప్పుడు ఈ వాల్యూమ్ F మరియు Rn+1 యాస్ F మరియు +1 xi గా సబ్స్టిట్యూట్ చేశాం. సరే, ఇప్పుడు మనకు ఇక్కడ పాలినోమియల్ వచ్చింది. ఇది రిమైండర్ టర్మ్ Rnx. ఇది రిమైండర్ టర్మ్. ఇది రిమైండర్ యొక్క లాగ్రాంజ్ ఫారం. ఈ టర్మ్ మనం ఈ రిమైండర్ ఫారంని కూడా ఈ ఫారంలో తిరిగి వ్రాయవచ్చు. అక్కడ కనిపించే xi ఈ x0 ప్లస్ తీటా x మైనస్ x0 ద్వారా భర్తీ చేయబడింది. ఈ తీటా 1 నుండి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీటా 0కి దగ్గరగా ఉంటే ఇక్కడ వాదన x0 కి కదులుతోంది, ఎందుకంటే ఇక్కడ తీటా గోస్టు 1. ఇది కేవలం x కి వెళుతుంది, కాబట్టి ఇది గోస్టు ఈ f యొక్క వాదన x0 మరియు x మధ్య ఉంటుంది. దీనికి సిమిలర్ అని అర్థం ఉంది. ఇతర ఫారం ఏమి ఉంది, కాబట్టి ఈ ఫారంలో మిగిలిన ఈ లాగ్రాంజ్ ఫారంని కూడా తిరిగి వ్రాయగలము. మీరు సంగ్రహించినట్లయితే టేలర్స్ థీరం లేదా టేలర్స్ ఫార్ములా మనకు fx ఫంక్షన్ ఉంది. ఇది x యొక్క ఈ ఫారంలో విస్తరించవచ్చు. f' x0 x మైనస్ x0 ఈ n ఆర్డర్ టర్మ్ వరకు మరియు ప్లస్ ఈ రిమైండర్ టర్మ్ మనము డిరైవ్ చేశాము. ఈ ఫార్మ్ ని రిమైండర్ లాగ్రాంజ్ ఫారం అని పిలుస్తారు. కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మనం 0కి సమానంగా ఉన్నప్పుడు, కాబట్టి అంటే మనం ఈ రిమైండర్ టర్మ్ కాబట్టి ఆర్డర్ 1 వరకు రాయాలి. ఈ ఎప్రైమ్స్ ను మనము ఫాక్టోరియల్ 1 ద్వారా విభజించాం. ఆపై మనకు ఈ x మైనస్ ఏ లేదా x0 మనం ఏది పరిగణించండి స్లాష్ కన్సిడర్ చేసినప్పటికీ, కాబట్టి ఈ xi a మరియు x మధ్య ఉంటుంది. ఈ సందర్భంలో మనం టేలర్స్ థీరం యొక్క ఈ ఫారంని అంటే లాగ్రాంజ్ ఫారం మీన్ వాల్యూ థీరంని పొందుతాము. కాబట్టి మీన్ వాల్యూ థీరం యొక్క ప్రత్యేక సందర్భం మనము ఇప్పుడే చూశాము. ఎన్ను ఉంచడం ద్వారా ఈ సందర్భంలో 0కి ఫారం. కొన్ని వ్యాఖ్యలు మనము x0ను 0కి ఈక్వల్ గా సెట్ చేస్తే ఈ టేలర్స్ ఫార్ములాలో విస్తరణ పాయింట్, అప్పుడు దానిని మాక్లారిన్ ఫార్ములా అంటారు. మరియు టేలర్స్ ఫార్ములాలో ఈ రిమైండర్ 0కి వెళితే n ఇన్ఫినిటీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యాఖ్య, ఇక్కడ రిమైండర్ 0కి గోస్టు n ఇన్ఫినిటీకి వెళుతుంది. అప్పుడు మనం రాయవచ్చు ఆ టేలర్స్ ఫార్ములా శ్రేణి రూపంలో. కాబట్టి fx0 మరియు మీరు ఇన్ఫైనైట్ టర్మ్ కోసం కంటిన్యూ చేయవచ్చు మరియు దీనిని టేలర్ శ్రేణి అని పిలుస్తారు. కాబట్టి x 0కి ఈక్వల్ x0 అని చెబితే దీనికి సమానం, అప్పుడు దీనిని మాక్లారిన్ శ్రేణి అంటారు. మనము మళ్ళీ ఈ చివరి వ్యాఖ్యను చూశాము. కాబట్టి టేలర్స్ లేదా మాక్లారిన్ శ్రేణి యొక్క కన్వర్జెన్స్ యొక్క టేలర్స్ లేదా Rn x goes to 0 యాస్ n goes to ఇన్ఫినిటీ ఇది అవసరం మరియు సరిపోతుంది. మృదువైన ఫంక్షన్ల శ్రేణికి ఉదాహరణలు ఉన్నందున మృదువైన అంటే మనకు డెరివేటివ్లు ఉన్నాయి. మనం ఏదేమైనప్పటికీ లేదా అబద్ధం చెబుతాం, కానీ టేలర్ సిరీస్ విస్తరణ పాయింట్ కంటే ప్రతిచోటా విస్తరించి ఉంటుంది, ఎందుకంటే విస్తరణ యొక్క పాయింట్ నిర్మాణం ప్రకారం ఫంక్షన్ మాదిరిగానే ఈ సిరీస్కు వాల్యూ ఉంటుంది. కాబట్టి మరియు ఈ మృదువైన ఫంక్షన్లకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. దీని టేలర్ సిరీస్ కొన్ని ఇతర ఫంక్షన్కు కలుస్తుంది. ఉదాహరణకు మీరు ఈ ఉదాహరణను తీసుకుంటారు. fx పవర్ -1 ఓవర్ x² కు ఈక్వల్ మరియు ఇక్కడ 0 x0 ఈక్వల్ టు 0 మరియు x ఈక్వల్ టు 0. కాబట్టి సందర్భంలో 1 fn 0 వద్ద సులభంగా చూపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ తీసుకుంటే ఈ పవర్ -1 ఓవర్ x². నేను ఈ లెక్కలు చేయడం లేదు, కానీ అన్ని సులభంగా కంప్యూట్ చేయవచ్చు. 0 వద్ద ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ల యొక్క ఏదైనా ఆర్డర్ 0 అవుతుంది. మరియు ఆపై మనము టేలర్ సిరీస్ వ్రాస్తే లేదా x చుట్టూ ఉన్న ఇతర మాక్లారిన్ సిరీస్ 0కి ఈక్వల్, మనము డెరివేటివ్లు 0 పొందుతాము, ఎందుకంటే అన్ని 0 ప్లస్ 0 ఇంటూ x0 ఇంటూ x² మరియు మొదలైనవి మనకు లభిస్తాయి. ఆపై మనం ఇక్కడ చూసేది x మనం మాక్లారిన్ సిరీస్ 0ను ఇస్తోంది, అంటే సిరీస్ కన్వర్జెస్. x ఏమైనప్పటికీ సిరీస్ కేవలం 0, కానీ అది కన్వర్జ్ కాదు. ఫంక్షన్ x కోసం 0కి ఈక్వల్ కాదు. పవర్ -1 ఓవర్ x² ఇది చాలా సరళమైన ఉదాహరణ. ఇక్కడ మాక్లారిన్ లేదా టేలర్ సిరీస్ అవి ఫంక్షన్కు కన్వర్జ్ కావని మనం చూడవచ్చు.
ఇప్పుడు ఈ పవర్ x యొక్క మాక్లారిన్ సిరీస్ యొక్క ఈ ఉదాహరణను తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నోట్ చేయండి, ఈ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ కోసం మనం తీసుకునే ఏదైనా డెరివేటివ్ ఇది ఎక్స్పోనెన్షియల్ x మరియు 0 వద్ద మనకు వాల్యూ 1 ఉంది కాబట్టి అన్ని వాల్యూలకు ఈ ఫంక్షన్ యొక్క అన్ని డెరివేటివ్లు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ 1. కాబట్టి ఈ మాక్లారిన్ సిరీస్ థీరంను మనం సులభంగా వ్రాయగలము. ఎక్స్పోనెన్షియల్ x = 1 ప్లస్ x స్క్వేర్ బై ఫాక్టోరియల్ 2 అన్ని డెరివేటివ్లు 1 మరియు xn పవర్ ఫాక్టోరియల్ n ప్లస్ Rnx కాబట్టి Rn x రిమైండర్ టర్మ్ x మైనస్ x0 పవర్ n ప్లస్ 1 ఫాక్టోరియల్ n ప్లస్ 1 ద్వారా విభజించబడింది మరియు n ప్లస్ 1 డెరివేటివ్ ఏదో ఒక పాయింట్లో x0 ప్లస్ తీటా x మైనస్ x0. కాబట్టి ఇక్కడ మనం ఈ x0ను సబ్స్టిట్యూట్ చేస్తే 0కి సమానం. అప్పుడు మనకు ఈ రిమైండర్ x పవర్ n ఫాక్టోరియల్ n మరియు ఈ పవర్ తీటా x మరియు తీటా 0 మరియు 1 మధ్య విభజించారు. కాబట్టి ఇప్పుడు n ఇన్ఫినిటీకి వెళుతున్నప్పుడు ఈ Rnx కి ఏమి జరుగుతుందో మనం చూస్తాం. ఈ సందర్భంలో n ఇన్ఫినిటీకి వెళుతున్నప్పుడు Rn x0కి వెళితే అప్పుడు మనం వ్రాయవచ్చు మాక్లారిన్ సిరీస్ యొక్క ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇది మాక్లారిన్స్ థీరం అని మనము నోట్ చేశాము. ఈ టర్మ్ గోస్ టు 0 అప్పుడు n గోస్ టు ఇన్ఫినిటీ. ఈ సందర్భంలో మనము ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ను వ్రాయగలము. సిరీస్గా మనము ఈ Rnx ను తొలగించవచ్చు మరియు సిరీస్గా తదుపరి టర్మ్స్తో కంటిన్యూ చేయవచ్చు. కాబట్టి మనం తనిఖీ చేద్దాం. ఇది Rnx రిమైండర్ టర్మ్ x పవర్ n ప్లస్ 1 ఈ ఫాక్టోరియల్ n ప్లస్ 1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ తీటా x ద్వారా విభజించబడింది మరియు ఈ రిమైండర్ టర్మ్ యొక్క అబ్సొల్యూట్ వాల్యూను x పవర్ n ప్లస్ 1 ఓవర్ n ప్లస్ 1 ఫాక్టోరియల్ ఈ పవర్ తీటా x గా తీసుకుంటే అప్పుడు ఈ పవర్ తీటా x ఇచ్చిన x కోసం ఇది పరిమిత పరిమాణం అని మనము నోటి చేశాం. కాబట్టి ఇది అంతరాయం కలిగించదు ఎందుకంటే ఇక్కడ n టర్మ్ లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ టర్మ్ పై దృష్టి పెట్టగలిగితే n గోస్ టు ఇన్ఫినిటీ అయితే ఏమి జరుగుతుంది? n గోస్ టు ఇన్ఫినిటీ అయితే అప్పుడు మనం నోటీస్ చేయాలి. కాబట్టి ఇది ఇన్ఫినిటీ అవుతుంది మరియు ఇక్కడ ఉదాహరణకు ఈ x ఎక్కడ ఉందో 1 కంటే పెద్దది అయిన పెద్ద సంఖ్య అప్పుడు ఈ పదం కూడా గోస్ టు ఇన్ఫినిటీ. కాబట్టి n గోస్ టు ఇన్ఫినిటీ అయితే ఈ పదానికి ఏమి జరుగుతుందో మనం చెప్పలేము. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. n గోస్ టు ఇన్ఫినిటీ అయితే ఈ పదానికి ఏమి జరుగుతుందో ఈ లిమిట్ని తనిఖీ చేయండి. x యొక్క స్థిర వాల్యూ కోసం మనం ఏమి పరిగణించాలి? మనం ఎల్లప్పుడూ x ఏదైనా x చాలా పెద్ద సంఖ్య కావచ్చు కానీ మనం సహజ సంఖ్య n ను కనుగొనవచ్చు. ఈ x యొక్క అబ్సొల్యూట్ వాల్యూ n కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ తీసుకునే x ఈ n పెద్ద n మనం ఈ x యొక్క అబ్సొల్యూట్ వాల్యూ కంటే ఎక్కువగా తీసుకుంటాం. దీన్ని కలిగి ఉన్నందున మనం ఇక్కడ ఫార్ములాలో కనిపించే మరొక 1 అంటే చిన్న n పదాన్ని కూడా పరిగణించండి. కాబట్టి సంఖ్య కంటే పెద్దది n. ఇప్పుడు మనము ఈ పదం మాడ్యూల్స్ x పవర్ n ప్లస్ 1 ఓవర్ ఫాక్టోరియల్ మరియు ప్లస్ 1 అని పరిగణించండి. ఈ ఫాక్టోరియల్ మరియు ప్లస్ 1 అనేది n ప్లస్ 1 n 1 వరకు ప్రొడక్ట్ మరియు మనకు ఇక్కడ మాడ్యూళ్లు x పవర్ n ప్లస్ 1 ఉన్నాయి కాబట్టి మనం ప్రొడక్ట్ రూపంలో రాయవచ్చు. కాబట్టి ఫాక్టోరియల్ x ను 1 ఫాక్టోరియల్ x ద్వారా భాగించబడుతుంది మళ్ళీ 2 చేత భాగించబడుతుంది మరియు మొదలైనవి. మనము ఇప్పుడు కంటిన్యూ చేయవచ్చు. ఈ n-1 టర్మ్స్ నిబంధన తరువాత కనిపించే పదాన్ని ఇక్కడ చూడండి. కాబట్టి మాడ్యులస్ x ను n ద్వారా విభజించారు. ఇక్కడ కూడా ఈ అబ్సొల్యూట్ వాల్యూ x ను n ప్లస్తో విభజించారు మరియు మొదలైనవి. కాబట్టి ఇక్కడ ఈ పదం x యొక్క అబ్సొల్యూట్ వాల్యూ n ద్వారా విభజించబడింది. కాబట్టి ఎక్స్ప్రెషన్ నుండి మనం x యొక్క అబ్సొల్యూట్ వాల్యూను n ద్వారా విభజించినట్లయితే 1 కంటే తక్కువ అని చూస్తాం. ఇప్పుడు మనం దీనిని సంఖ్య q గా అనుకుంటే కాబట్టి మనకు ఇక్కడ q ఉంది.
మరియు ఇది వాస్తవానికి n+1 ద్వారా విభజించబడింది కాబట్టి ఇది q కంటే తక్కువ. ఇక్కడ అన్ని ఇతర నిబంధనలు q కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీరు ఈ n కంటే పెద్దది అని గమనించండి. మనము ఈ n+1 టర్మ్స్ వరకు వెళ్ళాము కాబట్టి ఇది n దీనితో మధ్యలో ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఈ q మనము నోటీస్ చేసాం ఎందుకంటే x యొక్క అబ్సొల్యూట్ వాల్యూ n ద్వారా విభజించబడింది. ఇది 1 కంటే తక్కువ. ఇప్పుడు మనం చూసేది ఈ ఈక్వాలిటీని ఇన్ఈక్వాలిటీ ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి లెస్ దాన్ ఈక్వల్ టు ఎందుకంటే ఇక్కడ మనకు q ద్వారా భర్తీ ఉంది మరియు ఇది q కన్నా తక్కువ అయినప్పటికీ ఇది q కంటే కూడా తక్కువగా ఉన్నప్పటికీ ఇది 1 కూడా q చేత భర్తీ చేయబడుతుంది. ఈ అన్ని టర్మ్స్ q కంటే తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఎన్ని qలు ఉన్నాయి? n-1 టర్మ్స్ ఇప్పటికే ఉన్నాయి మరియు తరువాత మొత్తం టర్మ్స్ మరియు +1 కాబట్టి మనం ఇప్పుడు మొత్తం టర్మ్ n+1 అని మళ్ళీ వ్రాయగలము మరియు ఇప్పటికే ఈ టర్మ్స్ మరియు -1 కాబట్టి n+1 -1 కాబట్టి ఇక్కడ ఈ సంఖ్య n మరియు -2 మరియు మాడ్యులస్ n-1 ఓవర్ ఫాక్టోరియల్ మరియు -1. ఇప్పుడు మనం ఈ సందర్భంలో ఇక్కడ లిమిట్ ని తీసుకోవచ్చు మరియు q 1 కంటే తక్కువ మరియు n goes to కి కాబట్టి ఈ n goes to ఇక్కడ n goes to మరియు q 1 కంటే తక్కువ. అప్పుడు ఇది goes to 0 మరియు ఇక్కడ కొన్ని స్థిర సంఖ్య కనిపిస్తుంది కాబట్టి ఇది ప్రతిదీ goes to 0. ఈ రిమైండర్ టర్మ్ యొక్క అబ్సొల్యూట్ వాల్యూ goes to 0. రిమైండర్ టర్మ్ లో భాగమైన ఈ రిమైండర్ టర్మ్ goes to 0 యాస్ n goes to ఇది టర్మ్ కంటే తక్కువ అని మనము చూశాం. రిమైండర్ goes to 0 అని మనము నిర్ధారించవచ్చు. కాబట్టి ఈ లెక్చర్స్ సిద్ధం చేయడానికి ఉపయోగించే సూచనలు ఇవి మరియు కన్క్లూజన్. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకున్నది టేలర్స్ ఫార్ములా మరియు ఇది డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో చాలా ముఖ్యమైన టాపిక్ కాబట్టి ఇది ఫంక్షన్. మనం f(0) డెరివేటివ్ x0 x-x0 మరియు మొదలైనవిగా వ్రాయవచ్చు ప్లస్ ఈ Rn x టర్మ్ దీనిని రిమైండర్ టర్మ్ అంటారు మరియు ఇది రిమైండర్ టర్మ్ f(n)+1 డెరివేటివ్ బై n+1 ఫాక్టోరియల్ x-x0 n+1 ద్వారా విభజించబడింది మరియు మనము దీనిని పాలినోమియల్ టర్మ్ అని పిలుస్తాము. మనము దీనిని టేలర్స్ పాలినోమియల్ అని పిలుస్తాము. మొత్తం ఫలితం దీనిని టేలర్స్ ఫార్ములా అంటారు. Rn రిమైండర్ టర్మ్ goes to 0 యాస్ n goes to అని మనం గమనించాము. అప్పుడు మనం రాయవచ్చు టేలర్స్ ఫార్ములాను సిరీస్ టర్మ్స్ లో టేలర్ సిరీస్ అని పిలుస్తారు. అంతే, ధన్యవాదాలు. మీరు శ్రద్ధగా విన్నందుకు.